నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు పలు మొబైల్ ఫోన్లకి ఎమర్జెన్సీ సంకేతాలు పంపించడంలో భాగంగా ఒక టెస్టింగ్ నిర్వహించింది. ఇందులో భాగంగా చాలా మొబైల్ ఫోన్లకి ఒక సైరన్ లాంటి మెసేజ్ అలర్ట్ వచ్చింది. భూకంపాలు లేదంటే యుద్ధ భయాలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి సంభవించినప్పుడు దేశ పౌరులందరినీ కూడా అలర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త అలర్ట్ సిస్టమ్ని స్టార్ట్ చేస్తోంది ఎన్డీఎంఏ. అందులో భాగంగానే ఈరోజు టెస్టింగ్ నిర్వహించి వివిధ మొబైల్ ఫోన్లకి సంకేతాల్ని పంపించారు. అయితే సిగ్నల్ సరిగా లేకపోయినా, ఈవెన్ మీ మొబైల్లో ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఈ ఎమర్జెన్సీ సెల్ బ్రాడ్కాస్ట్ అనేది మీకు చేరుతుందన్నమాట. అయితే ఈరోజు చాలా మందికి ఇలాంటి ఒక సంకేతం రాలేదు, మాకు మాత్రమే ఈ సెల్ ఫోన్ సంకేతం లేదంటే అలర్ట్, సైరన్ లాంటి అలర్ట్ ఎందుకు రాలేదు అని చాలా మంది అనుకుంటున్నారు. అందులో మీరు కూడా ఒకరైతే ఒక్కసారి మీ మొబైల్ ఫోన్లలో ఈ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనేది ఆన్ చేసి ఉందా లేదా అనేది చూసుకోండి. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ కనుక యూజ్ చేస్తూ ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎమర్జెన్సీ అలర్ట్స్ లేదా సెల్ బ్రాడ్కాస్ట్ ఈ ట్యాబ్ని ఆన్ చేసుకోండి. అదే మీరు కనుక ఐఫోన్ని వాడుతుంటే నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ లేదా గవర్నమెంట్ అలర్ట్స్ ఈ రెండు ట్యాబ్స్ని కూడా ఆన్ చేసుకోండి. అప్పుడు ప్రభుత్వం పంపించే ఈ సంకేతాలు మీకు కూడా చేరుతాయి. అయితే విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని అలర్ట్ చేయడంలో భాగంగానే ఇలాంటి ఒక సంకేతాన్ని పంపిస్తారు. సో దీనికి పానిక్ కావాల్సిన అవసరం లేదు, వీలైనంత త్వరగా జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో వెనువెంటనే ఏం చేయాలి అనే ఉద్దేశంతో అలర్ట్ చేయడంలో భాగంగా ఇలాంటి ఒక సంకేతాలు పంపిస్తున్నారు. ఈ రోజు పంపించిన ఈ ఎమర్జెన్సీ అలర్ట్ కేవలం టెస్టింగ్ మాత్రమే అని గుర్తించండి.